బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌ల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను. లోన్ ఈజ్ నథింగ్ బట్ అప్పు. ఒకరి దగ్గర మనం అప్పు తీసుకున్నామంటే ఖచ్చితంగా కట్టాలి. బాధ్యతగా తీసుకున్నప్పుడు బాధ్యతగా కట్టాలి. కట్టకపోతే ఇచ్చినవాడు అడుగుతాడు. ఎందుకంటే వాడిది కూడా కష్టార్జితమే కాబట్టి. డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. వాడు అడిగినప్పుడేమో వేధిస్తున్నారు అంటారు. తీసుకునేటప్పుడేమో అబ్బబ్బా! కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటారు. అప్పు తీసుకుంటే ఖచ్చితంగా తీర్చాలి. తీర్చలేకపోతే అసలు అప్పే చేయకూడదు. అంతే. అంతేగాని అప్పు తీసుకొని అతని మీద వేధింపుల కేసేసి ఫ్యాన్‌లకి ఉరితాడులేసుకొని చచ్చిపోయి వాళ్ళ పేరు రాసి దిండు కింద పెట్టేస్తున్నారు. వాళ్ళేమో కోర్ట్‌ల చుట్టూ తిరుగుతున్నారు చెయ్యని నేరానికి. ఎలా ఉందో చూడండి పరిస్థితి. లోన్ యాప్ వాళ్ళెప్పుడూ వేధించరు. ఎందుకంటే వాళ్ళ సొమ్ము మనం తింటున్నాం. మనం మళ్ళీ బాధ్యతగా కట్టాలి. కట్టకపోతే వాడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఇల్లు తెలిస్తే వచ్చి తలుపులు తంతాడు. ఇల్లు తెలీకపోతే నీ అడ్రెస్ తీసి నీ ఫ్రెండ్స్ అందరికి పెడతాడు. వీడు మాకు డబ్బులివ్వాలి అని. ఖచ్చితంగా అలాగే చేస్తాడు. అది శిక్ష వేయాల్సిందే. లేదంటే అప్పు చేయడం మానేయండి. అండ్ దాన్ని ప్రమోట్ చేసే ఇప్పుడు వీళ్ళెవరైతే చచ్చిపోతున్నారో ఆ ప్రమోటర్స్ మీద పడి వీళ్ళు ప్రమోట్ చేయబట్టే వీళ్ళందరూ చనిపోయారు. మొత్తం కారణం వీళ్ళే అంటారు. ఏంటో ఈ లాజిక్ అర్థం కాదు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ ఇప్పుడు అతను ప్రమోట్ చేయడం నేరం అంటున్నావు. తను లీగల్‌గానే ప్రమోట్ చేసి దానికి టాక్స్ కూడా కడతాడు. కానీ నువ్వు ఆడడం కూడా నేరమే కదా! అండ్ నెక్స్ట్ అదే బెట్టింగ్‌లో నీ బెట్టింగ్ గెలిచి రూ. 10 పెడితే ఒక రూ. 1,00,00,000 వస్తే సంతోషం. అదే రూ. 1,00,00,000 పోతేనేమో ఫ్యాన్‌కి ఉరితాడు కట్టేస్తారు. అంటే వచ్చినప్పుడు ఒకలాగా ఉండి, ఎళ్ళినప్పుడు ఒకలాగా ఉండి, మన బతుకులేంటో మనకే అర్థం కాకుండా అవతలోడి మీద మొత్తం వీడే చేశాడు, మొత్తం వీడే చేశాడని వాడి మీద ఏసి పడేయడం, చేతులు దులిపేసుకోవడం. ఇది చాలా తప్పు. బెట్టింగ్ యాప్స్ కానీ ఏ యాప్‌నైనా సరే ఎవడు ప్రమోషన్ చేసినా, ప్రమోటర్స్‌ని ఎప్పుడు అనకూడదు. వాళ్ళందరూ మోడల్స్ అంతే. జస్ట్ ప్రొడక్ట్‌ని ప్రెజెంట్ చేస్తారు. దే ఆర్ ప్రెజెంటర్స్. దాన్ని పక్కన పెట్టేసుకొని మీరు అంటే వాళ్ళని చూసే మేము కొన్నాము. వాళ్ళు తినమంటేనే తిన్నాము. వాళ్ళ వల్లే ఇది చేసాము. ఒకరి వల్ల నువ్వేదో చేసావు, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యావంటే నువ్వెందుకు ఇంకా జీవితంలో? నీకంటూ ఒక జీవితం లేదా? పలానోడు సబ్బు వాడిందే వాడాలి. పలానోడు కూల్ డ్రింక్ తాగితే ఆ కూల్ డ్రింకే తాగాలి. పలానోడు ఏది చేస్తే అదే చేయాలి. ఇంక నీ జీవితం నీవెందుకు? అవసరం లేదు.